బ్రేకింగ్ న్యూస్. బాపట్ల జిల్లా చీరాల బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లిన 5గురు అలల తాకిడికి సముద్రంలో గల్లంతయ్యారు. 5గురిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొక 2 మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. మృతులు తెలంగాణకు చెందిన మంద సోమేష్, శ్రీసాకేత్, మణిదీప్గా చెప్తున్నారు. ఇక గల్లంతైన యువకుల కోసం వేటపాలెం వడ్డెర సంఘానికి చెందిన షారోన్ గౌతమ్గా చెప్తున్నారు. ఈ గల్లంతైన 2 కోసం కూడా సముద్రంలో గాలింపు కొనసాగుతోంది. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లిన 5గురు అలల తాకిడికి గల్లంతయ్యారు. వారిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 2 కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు సందర్శకులు సూర్యలంక బీచ్తో పాటు వాడరేవు సముద్ర తీరానికి వస్తుంటారు. ఈ క్రమంలో అమరావతిలోని విట్ యూనివర్సిటీ నుంచి కొందరు విద్యార్థులు బృందంగా వాడరేవు వచ్చారు. వారిలో సాకేత్, సాయి, మణిదీప్, జీవన్, సాత్వికులు అలల తాకిడికి కొట్టుకుపోయారు. స్థానికంగా ఉన్న మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గల్లంతైన కాసేపటికి మృతదేహాలు ఒడ్డు కొట్టుకొచ్చాయి. మరో విద్యార్థి సోమేష్తో పాటు చీరాలకు చెందిన గౌతమ్ సముద్రంలో గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలైతే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో మృతుల కుటుంబాల్లో విషాదం అయితే నెలకొంది. సముద్ర స్నానానికి వెళ్ళిన 5గురు మృతి చెందారు. మరో 3 స్థానికులు రక్షించినట్టుగా తెలుస్తోంది. చీరాలలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇక ఈ ఘటన నేపథ్యంలో స్థానికంగా ప్రస్తుతం రెస్క్యూ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వీకెండ్ కావడంతో సేద తీరేందుకు చీరాల బీచ్కి వచ్చారు. అక్కడ స్నానం చేస్తుండగా అలల తాకిడికి 8 మంది సముద్రం లోపలికి కొట్టుకుపోయారు. అది గమనించిన స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించేశారు. ఈ క్రమంలో 3 రక్షించారు. 5గురు మాత్రం నీటిలో మునిగి మరణించారు. మచిలీపట్నంలో మరోవైపు అటు మచిలీపట్నంలో కూడా మొంగినపేడి బీచ్లో 2 కానిస్టేబుల్ తమ ప్రాణాలకు తెగించి 4 యువకులను రక్షించినట్టుగా తెలుస్తోంది. కపిలేశ్వరానికి చెందిన ఆసిఫ్, అలాగే అర్షాద్, సికిందర్, షరీఫ్ ఆదివారం ఉదయం మంగినపూడి బీచ్కి వెళ్లారు. అక్కడ కూడా స్నానం చేస్తూ అలల ఉధృతికి కొట్టుకుపోయారు. దీంతో కానిస్టేబుల్ నాంచారయ్య, శేఖర్ వారిని నీటిలోకి వెళ్ళి రక్షించి తీసుకొచ్చారు. మొత్తం మీద సముద్రము భారీ అలల తాకిడికి గురవుతుంది. ఇటు మచిలీపట్నం అలాగే ఇటు బాపట్ల రేవు ప్రాంతాల్లో పూర్తిగా భయంకరమైన అలలతో ఒక్కసారిగా ఆ ప్రాంతాల్లో పర్యాటకులు పూర్తిగా అలల తాకిడికి గురై సముద్రంలో కొట్టుకుపోతున్నారు. కానీ ఇక్కడ బాపట్ల జిల్లా చీరాల దగ్గర వాడరేవు సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో ఒక్కసారిగా 5గురు గల్లంతైన పరిస్థితి కనబడుతోంది. గల్లంతైన వారిలో తెలంగాణకు చెందిన యువకులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, చీరాల దగ్గర ఈ సూర్యలంక బీచ్లో దాదాపు వాడరేవు దగ్గర అలాగే 3 మృతదేహాలు దొరికినట్టు తెలుస్తుంది. మరొక 2 కోసం గాలిసినట్టుగా సమాచారం. సో ఎలా జరిగింది? 5గురు ఎలా మృత్యువాత పడ్డారు? దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు? ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లాలోని ఓటరేవు ప్రాంతంలో విహారయాత్రకు వచ్చినటువంటి విద్యార్థులు వారి విహారయాత్ర కాస్త విషాద యాత్రగా మారింది. విద్యార్థులు మొత్తం కూడా సరదాగా వీకెండ్ లో విహారయాత్రకు వచ్చి సముద్ర స్నానం చేస్తుండగా వచ్చినటువంటి భారీ రాకాసి అలలకు 5గురు విద్యార్థులతో పాటు మరో 8 మంది విద్యార్థులు కొట్టుకుపోవడం గమనించిన స్థానిక గజేతగారు అదేవిధంగా మేడం పోలీసులు కూడా శాశక్తిగా ప్రయత్నించారు. అయితే 3 విద్యార్థులు మాత్రం బయటకు తీసుకురాగలిగారు. అయితే 5గురు విద్యార్థులు మాత్రం లోపలికి కొట్టుకుపోవడం, అలల తాకిడికి గురై లోపల కొట్టుకుపోవడం జరిగింది. అయితే ఈ 5గురు విద్యార్థుల్లో 3 మృతదేహాలు అయితే ఇప్పుడు బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ 3 కూడా తెలంగాణకు చెందినటువంటి విద్యార్థులుగా తెలుస్తుంది. వీరంతా కూడా విజయవాడలో చదువుకుంటూ ఈ రోజు వీకెండ్ కావడం ఆదివారంలో విహారయాత్ర పేరుతోటి వారంతా కూడా సముద్ర స్నానానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా ఎగిసిపడినటువంటి రాకాశాలకు ఇదంతా కొట్టుకుపోవడం గమనించినటువంటి స్థానికులు కేకలు వేస్తున్న వారిని కాపాడే ఉద్దేశంతో మరొక 2 కూడా వారిని కాపాడటానికి పోయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎవరైతే కొట్టుకుపోతున్నారో ఆ కొట్టుకుపోయే విద్యార్థులను కాపాడటానికి స్థానికంగా ఉన్నటువంటి వేటపాలెనికి చెందినటువంటి మరో 2 విద్యార్థులు కూడా ప్రయత్నం చేశారు. అయితే ఆ విద్యార్థులు షారోన్ మరియు గౌతమ్ ఆ విద్యార్థుల మృతదేహాల కోసం అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. 3 విద్యార్థుల మృతదేహాలు అయితే ప్రస్తుతానికి బయటకు వచ్చాయి. అయితే విహారయాత్ర అందులో అల్పపీడన ద్రోణి కొనసాగుతున్న సమయంలో వేట కూడా పోరాడుతున్న సమయంలో ఈ విధంగా సముద్ర స్నానాలకు రావడం ఒక రకంగా విషాదం నెలకొందని కూడా స్థానిక ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్రం వద్ద మనం గమనించినట్లయితే ఆ విద్యార్థులు ఎవరో తెలిసి తెలియకపోయినా కూడా
స్థానిక గ్రామస్తులు మరియు ఓడరేవులో ఉండేటువంటి మత్స్యకారులు అందరూ వచ్చి కూడా సముద్రం ఒడ్డున వారి కోసం గాలిస్తున్న అంటే పరిస్థితి. శ్రీనివాస్, ఇక్కడ ఎలాంటి హెచ్చరికలు లేవా? అక్కడ హెచ్చరికలు చేసే వాళ్ళు కానీ స్థానికంగా అప్రమత్తం చేసే వాళ్ళు ఎవరు లేరా? మీరు చెప్తున్నట్టుగా సముద్రం అంతా కూడా అలల పోటు కొనసాగుతుంది. మచిలీపట్నంలో కూడా అలాంటి పరిస్థితి, 2 కానిస్టేబుల్ 3 యువకులను కాపాడినట్టుగా చెప్తున్నారు. అక్కడ కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి. సో అంటే ఖచ్చితంగా అక్కడ అప్రమత్తం చేసే చర్యలు ఎలాంటివి లేవా అక్కడ? వాస్తవంగా కానీ చూసినట్లయితే ఆరెంజ్, రెడ్ మరియు అదేవిధంగా ఎల్లో జోన్లు ఏర్పాటు చేసి మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేసినప్పటికీ సముద్ర తీరం వద్ద కాపలా కాయవలసినటువంటి మెరైన్ పోలీసులు కానీ అదేవిధంగా గజీ వేతగాలను కూడా అక్కడ ఉంచి పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యంలో వీకెండ్ వచ్చేటువంటి విద్యార్థులను మాత్రం ఆపలేని తరంగా వాళ్ళు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వీకెండ్ శని ఆదివారాల్లో భారీ సంఖ్యలో అటు హైదరాబాద్ నుంచి చీరాల వరకు ఉన్నటువంటి కాలేజీలకు సంబంధించిన విద్యార్థులంతా కూడా వీకెండ్ లో సముద్ర తీరానికి రావడం, సముద్ర తీరంలో సముద్రం ఓడరేవు ఎక్కడైతే స్నానాలు చేస్తారో అక్కడ స్నానాలు చేసేటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ అక్కడ స్నానాలను నిరాకరించడంతో ఈ విద్యార్థులు వేరొక ప్రాంతంలో స్నానాలు చేయడం, అక్కడ లోతు ఎక్కువగా ఉండటం, ఆ అలలు తాగిడి గురవడం కూడా పదే కొనసాగుతూ ఉంది. గతంలో కూడా ఇదే విధంగా వేటపాలెం ఓడరేవు వద్ద వేటపాలెం రామాపురం బీచ్ వద్ద ఇదే చోటు చేసుకోవడంతో బీచ్ కూడా సుమారు 2 నెలల కాలం పాటు కూడా మూసివేయడం జరిగింది. అయితే అప్పుడు కూడా విద్యార్థులు ఏంటంటే సాధారణంగా స్నానం చేసేటువంటి ఘాట్లు లేదా స్నానం చేయడానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశాలు సముద్రం ఒడ్డున కొన్ని ఉంటాయి. కానీ అక్కడ చేయకుండా ఈ విద్యార్థులు వేరే ప్రాంతాల్లోకి వెళ్లడంతో ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విద్యార్థులు కొట్టుకుపోయేది గమనించి వారిని కాపాడేందుకు వేటపాలెం మండలం వడ్డిపాలెనికి చెందినటువంటి మరో 2 కూడా ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. అయితే ముందు కొట్టకపోయినటువంటి 3 మృతదేహాలు అయితే బయటకు వచ్చాయి. కానీ వారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి మరో 2 మృతదేహాల కోసం అయితే ప్రస్తుతం రెస్క్యూ చేస్తూ ఉన్నారు. ఈ సాధారణంగా వీకెండ్ లో వీళ్ళు విద్యార్థులు ఎంజాయ్మెంట్ కోసం వచ్చి ఈ విధంగా గొడవలు పాల్గొనడం అయితే స్థానికంగా కలకలం రేపుతూ ఉంది. ఓవైపు అల్పపీడన ధోరణి కొనసాగడం, అలలు తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా సముద్రం ఒడ్డుకు రావద్దని పదే పోలీసులు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కూడా విద్యార్థులు అవన్నీ లెక్క చేయకుండా సముద్రం ఒడ్డుకు రావడం, పోలీసులు ఉన్న ప్రాంతం కాకుండా మరో ప్రాంతం ఎంచుకొని వీరు ఎత్తుకెళ్లడం కూడా ప్రమాదానికి కారణం తెలుస్తుంది. రైట్. అయితే శ్రీనివాస్, అంటే గత ఏడాది కూడా దాదాపు 20 మందికి పైగా రక్షించినట్టుగా చెప్తున్నారు. గత కొన్ని సందర్భాల్లో వాళ్ళు 14 మందిని పోలీసులు స్థానికులు కలిసి రక్షించినట్టు చెప్తున్నారు. ఇంత జరిగినా కూడా కొద్ది రోజులు బీచ్ను కూడా మూసివేసినట్టుగా చెప్తున్నారు. సో అప్రమత్తత చర్యలు అయితే ఎలా కొనసాగుతున్నాయి? సరే, ఇవాళ జరిగిన ఘటన ఇదొక గుణపాఠంగా తీసుకొని ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టే అవకాశం ఉందనుకోవచ్చా? సాధారణంగా ఈ సముద్ర తీరం ఒడ్డున ఇప్పుడు కూడా వీకెండ్స్ లో అత్యధికంగా కూడా హైదరాబాద్ నుంచి కూడా చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం కూడా ఈ చీరాల, సూర్యలంక, అదేవిధంగా ఓడరేవు, రామాపురం ఈ బీచ్లన్నీ రావడం, అక్కడ బీచ్ రిసార్ట్లో వాళ్ళు అక్కడే స్టే చేసి అక్కడే అంతా కూడా సముద్ర స్నానాలకు వెళ్ళడం రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రాసెస్. అయితే ఈ ప్రాసెస్ లో అక్కడ సముద్ర తీరంలో కొన్ని ప్రాంతాల్లో అయితే స్నానం చేయడానికి కానీ లేదా సముద్రంలో దిగడానికి కానీ అనుకూలంగా ఉంటుంది. కానీ అది కాకుండా వేరే ప్రాంతాల్లో ఇక్కడ ఎవరైతే అడ్డుకుంటారో పోలీసులు లేదా మెరైన్ పోలీసులు ఎక్కడైతే కాపలా కాస్తున్నారో ఆ ప్రాంతాలు కాకుండా వేరే ప్రాంతాలకు వెళ్లి సముద్ర స్నానానికి దిగినప్పుడు ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇటువంటి ఘటనలు వరుసగా చూసినట్లయితే సంవత్సరానికి మినిమం 50 మందికి పైగా కూడా ఈ సముద్ర తీరం వెంట అలలు తాగిడి గురవుతున్న పరిస్థితి ఉంది. అటు మెరైన్ పోలీసులు, ఇటు సాధారణంగా ఉండేటువంటి అక్కడ జాలర్లు ఎన్ని జాగ్రత్తలు చెప్పినప్పటికీ కూడా వారు ఎక్కడ కూడా పాటించకపోవడంతో ఈ ప్రమాదాలు జరిగినట్లుగా తెలుస్తుంది. రైట్. ఎస్ సార్, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద చీరాల దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. బీచ్లో స్నానానికి వెళ్ళిన 5 యువకులు గల్లంతయ్యారు. బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని వాడరేవు బీచ్లో ఈ విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి దిగిన 8 మంది యువకుల్లో 5 అలల ఉధృతి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మరో 3 రక్షించారు. గతంలోని ఈ బీచ్లో ఇలాంటి సంఘటనలు జరిగినట్టు చెప్తున్నారు. గతేడాది 2 సందర్భాల్లో 20 మంది కొట్టుకుపోతే వారిలో 14 మందిని పోలీసులు స్థానికులు రక్షించారు. దీంతో కొద్ది రోజులు బీచ్ను మూసివేశారు. ఇక ప్రస్తుతానికి ఇవాళ మధ్యాహ్నం వాడరేవు బీచ్లో సముద్ర స్నానానికి వెళ్ళిన 5 యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 3 రక్షించి స్థానికులు అడుగు తీసుకొచ్చారు. మొత్తం 8 మంది యువకులు ఈ అలర్ల ఉధృతి కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. ఇక సమాచారం గురించి తెలుసుకున్న పోలీసులు ప్రస్తుతం అక్కడ చేరుకున్నారు. మృతులను విట్ విద్యార్థులుగా గుర్తించారు. వారిలో తెలంగాణకు చెందిన 3 విద్యార్థులున్నట్టుగా తెలుస్తోంది. విట్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఆదివారం కావడంతో, వీకెండ్ కావడంతో వాడరేవు బీచ్కి వచ్చారు. సముద్ర స్నానం దిగడంతో సాకేత్ సాయి, మణిదీప్, జీవన్, సాత్విక్ అనే 5 అలల తాకిడికి కొట్టుకుపోయారు. వీరిని గమనించిన స్థానిక మత్స్యకారులు, గజ ఈతగాళ్లు కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేదు. గల్లంతైన కాసేపటికే 3 మృతదేహాలు
ఒడ్డు కొట్టుకొచ్చాయి. సోమేష్, చీరాలకు చెందిన గౌతమ్ అనే విద్యార్థులు గల్లంత అయితే వారి కోసం కూడా గాలింపు కొనసాగుతుంది. ఒక్కసారి అక్కడ పరిస్థితిని చూద్దాం. రైట్, చూస్తున్నారుగా అక్కడ దృశ్యాలు. ప్రస్తుతం వాడరేవు దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అంతా కూడా అక్కడ చేరుకొని గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక ఇలాంటి తరహా ఘటన ఒకటి ఇవాళ మచిలీపట్నంలో చోటు చేసుకుని చెప్తున్నారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ దగ్గర కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కపిలేశ్వరానికి చెందిన నలుగురిని 2 పోలీసులు రక్షించినట్టుగా చెప్తున్నారు. దయచేసి బీచ్ల దగ్గర వెళ్ళినప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఏదో థ్రిల్ కోసమో లేదా వీడియోల కోసమో రీల్స్ కోసమో బీచ్ల దగ్గర వెళ్ళి అలల తాకిడికి అనవసరంగా బీచ్ల్లో కొట్టుకుపోవాల్సిన సందర్భాలు వస్తున్నాయి. ఎందుకంటే పోలీసులు కాపలా ఉన్న చోట, మెరైన్ పోలీసులు ఉన్న చోట కొంత నియంత్రించగలుగుతారు. వాళ్ళు లేని చోట వాళ్ళ కళ్ళు గప్పి బీచ్ల్లో ఏదో థ్రిల్ కోసమో తాత్కాలికంగా ఒక రకమైనటువంటి ఆనందం కోసం బీచ్ల్లోకి వెళ్తే ప్రస్తుతం అల్పపీడనాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి నేపథ్యంలో రాకాసి అలల తాకిడికి ఒక్కసారిగా సముద్ర గర్భంలోకి తోసుకెళ్ళిపోతున్నాయి. కాబట్టి పర్యాటకులు జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా యువకులు ఏదో సరదా కోసం ఈతకు వెళ్ళి సముద్రంలో గల్లైతే మీ కుటుంబాల్లో విషాదాన్ని నింపి దుఃఖాన్ని మిగిల్చిన వాళ్ళు అవుతారు. అనవసరంగా జాగ్రత్తగా ఉండండి. ఇకనైనా ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి. మరైన్ పోలీసులు, లోకల్ పోలీసులు, స్థానికులు, గజయితగాళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోకుండా ప్రాణాల మీదకి తెచ్చుకొని కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు. సో ఇవాళ జరిగిన సంఘటనలో అటు మచిలీపట్నంలో 4 కాపాడగలిగారు. ఇక్కడ కూడా 8 మందిలో 3 కాపాడగలిగారు. 5 చనిపోయినట్టు తెలుస్తుంది. వారిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 2 లోకల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ మృతదేహాల కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలు వాడరేవు దగ్గర, చీరాల దగ్గర వాడరేవు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.